బస్సులో ప్రయాణిస్తున్న ఓ లేడీ కంటెంట్ క్రియేటర్‌కు వింత అనుభవం ఎదురైంది. పక్కన కూర్చున్న ఓ వ్యక్తి ఆమెతో తప్పుగా ప్రవర్తించాడు. ఆ యువతిని చూపులతోనే భయపెట్టేశాడు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకి వెళితే, కొచ్చికి చెందిన ఓ లేడీ కంటెంట్ క్రియేటర్ బస్సులో ప్రయాణిస్తుంది. సీటులో ఆమె పక్కన ఓ వ్యక్తి కూర్చున్నాడు. అతడి వయస్సు దాదాపుగా 50 సంవత్సరాల పైనే ఉంటుంది. ఆ వ్యక్తి వింతగా ప్రవర్తించడం మొదలెట్టాడు. ఆమెను కళ్ళు ఆర్పకుండా అసభ్యంగా చూస్తూ ఉన్నాడు. ఇది ఆ యువతి గమనించింది. వెంటనే సెల్ఫీ వీడియో తీయడం మొదలెట్టింది. ఆమె వీడియో తీస్తుందని తెలియగానే అతడు చూపు తిప్పుకున్నాడు. అయితే కొన్ని సెకండ్లలోనే మళ్ళీ ఆమెను చూడడం మొదలెట్టేశాడు. ఆమెను భయపెట్టేలా చూస్తూనే ఉన్నాడు. దీంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. అతన్ని తిట్టి బస్సు దిగేసింది. ఆ సెల్ఫీ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. నేను పులిలా అతనికి సమాధానం ఇచ్చాను. నువ్వలా కళ్ళార్పకుండా నన్నే చూస్తూ ఉంటే నీ కళ్ళు 2 బయటకు వచ్చేస్తాయని అన్నాను. వెంటనే బస్సు దిగేశాను. నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, చాలామంది ఆడవాళ్ళు వేసుకునే దుస్తుల వల్లే దాడులు జరుగుతున్నాయని అంటుంటారు. నేను పద్ధతిగా చీర కట్టుకున్నాను. అతడు నన్నలా చూడడానికి నేను వేసుకున్న దుస్తులే కారణమా అని ప్రశ్నించింది. ఆ వీడియో కాస్త ఇప్పుడు తెగ వైరల్గా మారింది సోషల్ మీడియాలో. వైరల్గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు వేసుకునే దుస్తుల వల్లే ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆమె చీర కట్టుకుంది, అయినా వేధింపులు తప్పలేదు కదా, మీరతడి చెంప పగలగొట్టాల్సింది. ఆడవాళ్లకు ఇలాంటివి ప్రతిరోజు తప్పని పనులు, నిత్య జీవితంలో ఓ భాగం అంటూ కూడా నెటిజన్లంతా కూడా కామెంట్ చేస్తున్నారు.